ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దినంలో వీడియో చూసి ప్రతి ఒక్కరికి దేవుని ఆరాధన చేస్తున్నాం. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధనకి వెళ్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుల ప్రేమ దేశ కృపల దేవ దయారాజా నీకు వదాతరి అయ్యా ఇంత కాచుకొని నీకు వదాతరి కొద్ది నీకు 20 నామాన్ని ఆదేశించిన నువ్వు మందుతో నీ రక్షిస్తారు. అయ్యా వాక్యం ద్వారా ఎవరితో అయితే మాట్లాడొచ్చో మాట్లాడమని నిజమైన చేసిన ప్రయత్నం తండ్రి. ఆమె హౌస్ ఆఫ్ లైఫ్ పాఠ పుస్తకం నుంచి వేణులతో కొనియాడదని పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. వేణులతో కొనియాడేదన్ యెహోవా నీ నామమున్ నీతిమంతుల దుర్గముగా నీ నామమే మా గానమై గలమెత్తి కీర్తించదన్ యెహోవా సాబోతు దేవుడ నీవే సైన్యాలకే అధిపతివి. యెహోవా సాబోతు దేవుడ నీవే సైన్యాలకే అధిపతివి. యుద్ధము యెహోవాదే నీ నామమే మా జయం. యుద్ధము యెహోవాదే నీ నామమే మా జయం. వేణులతో కొనియాడేదన్ యెహోవా నీ నామమున్ నీతిమంతుల దుర్గముగా నీ నామమే మా గానమై గలమెత్తి కీర్తించదన్. హల్లెలూయా. ప్రేస్ లార్డ్ అందరికీ. ఈ ఆదివారం దిన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభుని ప్రేసర్ యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మహోన్నతుడా మాట్లాడే యేసునికి వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి యేసా తండ్రి. మేము ఏ సమస్యలు కూడా వెళ్తున్నాం ఇస్తే నీకు తెలుసు ఇస్తా తండ్రి. మా హృదయాన్ని కలిగించే వర్తమానం చేత మమ్మల్ని నింపమని తండ్రి. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని అసలు యేసు నామములో ప్రార్థిస్తాము తండ్రి. ఆమేన్. మనతోటి యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి 47వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 వర్స్ 46 and 47. 46వ వచనం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. 47వ వచనం చివరి భాగం. గాని నేను లోకమును రక్షించుటకై వచ్చి తిని. హల్లెలూయా. ఇక్కడ మనము 46వ వచనంలో అలాగే 47వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. నా విశ్వాసం నుంచి ప్రతి వాడు చీకటిలో ఉండకుండా అంటే చీకటిలో ఉండక వెలుగులోకి వస్తాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు కానీ నువ్వు ఇంకా చీకటిలో ఉన్నావు. ప్రభువా నువ్వు 2000 సంవత్సరాల క్రితం ఎందుకు ఈ భూలోకంపై జన్మించాడంటే వెలుగుని కలగజేయుట కొరకు. ఆయన బిడ్డలు చీకటిలో నరకంలోకి వెళ్లకుండా వెలుగుని పొందాలి. పరలోక రాజ్యము వారిదని దేవుడు మన కొరకు శిలపై మరణించాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు రారాజుగా కాకుండా ఈరోజు పశుల పాకలో మన కొరకు జన్మించాడు. ఈరోజు మన పాపములని సరిదిద్దుట కొరకు, ఈరోజు మన చీకటి బ్రతుకులని ఆయన వెలుగుగా మార్చుట కొరకు, ఈరోజు మన ఇబ్బంది పాలైన బ్రతుకులను ఆయన సమృద్ధిగా ఆశీర్వాదంగా మార్చుటకు ఈ భూలోకం వైపు వచ్చాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చాడంటే చీకటిగా ఉన్న ఈ భూలోకాన్ని ఆయన రాకతో ఆయన పుట్టుకతో ఆయన వెలుగుని కలగజేయడానికి వచ్చాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు మన కొరకు, ఈరోజు నీ కొరకు నా కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభుని నమ్మితే ఈరోజు నీ జీవితంలో ఆ వెలుగు ప్రవేశిస్తుంది. ఈరోజు నువ్వు దేవుని నమ్మితే ఈరోజు నీ జీవితంలో ఆ వెలుగు పనిచేయడం మొదలు పెడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు చివరి భాగంలో ఆయన తీర్పు తీర్చుటకు రాలేదు కానీ ఈరోజు ఆయన రక్షించుటకు వచ్చాడంట. ఈరోజు నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్న ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితాన్ని, ఈరోజు నీ కుటుంబ జీవితాన్ని, ఈరోజు నీ వ్యక్తిగత జీవితాన్ని, ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఒక్కసారి దేవుడికి మనల్ని మనం అప్పచెప్పుకుందాం. ఈరోజు తీర్మానించుకుందాం. ఈ క్షణంలో తండ్రి మమ్మల్ని మార్చండి, మమ్మల్ని రక్షించండి, నీ వెలుగు మాపై కుమ్మరించండి అని ప్రార్థించుద్దాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థనలో ఏకీవించి దేవుడికి మొరపెడదాం, దేవుని విజ్ఞాపన చేద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 మోహన్ మా విషయానికి పొందాలి తండ్రి. ఈరోజు తండ్రి మా అందరి కొరకు తండ్రి ఈ భూలోకంలో చీకటిని తొలగించి తండ్రి ఆ చీకటి తండ్రి ఎక్కడ ఉండదండి నిలిచి ఉండకుండానట్లుగా తండ్రి నువ్వే తండ్రి ఓ గొప్ప వెలుగుగా తండ్రి ఈ భూలోకంలోకి తండ్రి వచ్చావు తండ్రి. పశుల పాకలు తండ్రి మా కొరకు జన్మించావేసా తండ్రి. నిన్ను నువ్వు తగ్గించుకున్నావు తండ్రి మా కొరకు తండ్రి. ఈరోజు తండ్రి ప్రతి ఒక్క ఈడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి పేరు పడుతున్న దీవించండి తండ్రి. వారి జీవితంలో తండ్రి ఆశీర్వాదాన్ని కలగజేయండి తండ్రి. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చండి, ఆర్థిక సమృద్ధిగా మార్చండి, కోపాన్ని ద్వేషాన్ని తండ్రి, కుటుంబంలో ఇబ్బందులు తండ్రి సమాధానంగా మార్చండి ప్రాణిస్తూ. ముఖ్యంగా తండ్రి ఈరోజు తండ్రి నువ్వు తీర్పు తీర్చటకు రాలేదు కానీ ప్రతి ఒక్కరిని రక్షించటకు వచ్చావు తండ్రి. మాట ద్వారా మాట్లాడుకుందని తీర్చాం తండ్రి.
తండ్రి ఎంత పాడైన జీవితాలైనా తండ్రి తండ్రి మార్చే శక్తి, వారి జీవితాన్ని రక్షించే శక్తి తండ్రి నీలో ఉంది యేసయ్యా. తండ్రి నువ్వే తండ్రి ఆ రక్షకుడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థన లేకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు దీవించమని తండ్రి ఈరోజు తండ్రి విశ్వాసంతో తండ్రి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఎవరైతే తండ్రి రక్షించమని ప్రార్థన చేస్తున్న తండ్రి వారి ప్రార్థన మీద తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.